ఖమ్మంలో కిల్లాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దీంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు పరిశీలిస్తున్నామని మంత్రులు తెలిపారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తే అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేసి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. అడవులు, దేవాలయాలు అనుసంధానం చేస్తూ ప్రణాళిక రూపొందిస్తే ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి జిల్లా ప్రజాప్రతినిధులు ఆ జిల్లా పర్యాటకానికి ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పర్యాటక శాఖ మార్చులు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రోప్వే కావాలని వారు అడగటం, అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. దానికి కావలసిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ యొక్క కిల్లా చరిత్ర 1000 సంవత్సరాలకు పూర్వమే. ఇది అనేక రాజులు, రెడ్డి రాజులు కావచ్చు, యలమరాజులు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో ముస్లిం రాజులు కూడా దీన్ని ఆక్రమించుకోవటం, మళ్ళీ ఒకసారి తెలుగు ప్రభువులు ఆక్రమించుకోవటం, ఆ రకంగా అనేక రూపాంతరాలు జరిగి ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ఈనాడు నిటార్సుగా ఖమ్మం కిల్లా నిలబడి 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహా కట్టడం, చారిత్రక కట్టడం, ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా, ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవడంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మననం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు, దేనికోసం చేశారు, దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మననం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను టూరిజం మినిస్టర్ గారిని పదే పదే మాకున్న పరిచయంతో, సార్ ఒక్కసారి వచ్చి 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్ ఎట్లుందో అట్లాగే ప్రపంచంలో చాలా దేశాలలో తక్కువ జనాభా ఉన్న ఎటువంటి వనరులు లేకున్నా కూడా గొప్పగా పర్యాటకులను ప్రపంచం ఆకర్షిస్తూ ఇలా దేశంలో గొప్పగా దేశాలకు ఎదిగినాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు, జల వనరులు, జలాశయాలు, అటవులు, అట్లాగే జంతుజాలాలు చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను.